హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి 2025లో అయితే క్లియర్గా చెప్తాను. ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ మీరు కానీ ఫాలో అయితే మీ ఛానల్ అయితే 2025లో తప్పకుండా గ్రో అవుతుంది. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోనే, ఎలాంటి సుత్తి అయితే ఉండదు, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోటి ఇస్తాను. ఇంకా వీడియో మనకి చెప్పేది అనుకునే ముందు మన ఛానల్ని 14K సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్లో. అయితే నేను కేవలం 1.5 మంతే వర్క్ చేశాను మన ఛానల్లో క్రియేట్ చేసి. మనకి 1.5 మంత్లో 14K సబ్స్క్రైబర్స్ అంటే నార్మల్ మాట కాదు. సో నేను ఎలా గెయిన్ చేసుకున్నాను సబ్స్క్రైబర్స్, మీరు ఎలా గెయిన్ చేసుకోవచ్చు, అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే బాగుంటుంది. లైక్ అయితే వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలా మన ఛానల్లో అయితే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరైతే ఛానల్ క్రియేట్ చేయగానే స్టార్టింగ్ అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. షార్ట్ వీడియోస్లో అయితే మీకైతే చాలా రీచ్ అయితే ఉంది గైస్. సో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ అయితే చేయండి 2025లో మీరు ఏ ఛానల్ క్రియేట్ చేసినా. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి చాలా బూస్ట్ ఇస్తాడు యూట్యూబ్ అయితే. ఎందుకంటే లాంగ్ వీడియోస్లో మనం ఇప్పుడు కొత్తగా యూట్యూబ్కి వచ్చినామంటే మనకి ఎవరికి తెలియదు. సో మన వీడియోస్ని అయితే చాలా స్కిప్ చేస్తారు. లాంగ్ వీడియోస్లలో అయితే మనకి రీచ్ అనేది పోతుంది. లాంగ్ వీడియోస్ తోటి స్టార్ట్ చేసే ఛానల్ మీరు ఒక షార్ట్ వీడియోస్ తోటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి షార్ట్ వీడియోస్ తోటి కొంతమంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకుని అప్పుడు మెల్లమెల్లగా కొన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్పుడు మీ ఛానల్ అయితే ఒక ట్రాక్లోకి వస్తుంది. ఒక ఛానల్ గ్రోత్ అనేది ఒక సీక్వెన్స్ లెక్క అయితే వస్తుంది. ఇదైతే ఫస్ట్ స్టెప్. సో మనం వీడియోలోకి అయితే సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్ వచ్చేసి మన వీడియోలో యూనిక్నెస్. ఇప్పుడు ఈ కాలం 2025లో అయితే మనకి చాలా ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే వీడియోలో మనకి ఏదైనా యూనిక్ కానీ చాలా ఎడిటింగ్ ఉంటే కానీ వీడియోస్ అయితే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటాయి. ఆడియన్స్ కూడా ఇష్టపడతారు మన వీడియోలలో ఎక్కువ ఎడిటింగ్ కానీ, ఎక్కువ గ్రాఫిక్స్ కానీ, ఎక్కువ ఎఫర్ట్స్ కానీ ఉంటాయి. సో ఎడిటింగ్ అయితే లైట్గానే నేర్చుకోండి, ప్రో లెవెల్లో కాకపోయినా. సో మంచిగా అయితే మీరైతే వీడియో చేసిరనుకో ఆడియన్స్కి నచ్చుతుంది. మనం కొత్త వాళ్ళమైనా మన ఎడిటింగ్ చూసినా మన వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూస్తారు వాళ్ళు. ఇవి సపోజ్ నా వీడియోని చూడండి, మీరు ఈ వరకు వచ్చారంటే నా ఎడిటింగ్ నచ్చో నా వీడియోని అయితే ఇంత దూరం అయితే చూశారు. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మన వీడియోలో ఏదైనా యూనిక్, నా ఫేస్కి ఇప్పుడు వచ్చేసి నేను ఒకటి కార్టూన్ లెక్క అవి చేసినాను, అది యూనిక్. ఇప్పుడు నా ఫేస్ నేను ఒరిజినల్ ఫేస్ తోటి నేను కానీ వీడియో చేస్తే మాత్రం మీరైతే డెఫినెట్ స్కిప్ అయితే చేస్తారు. ఎందుకంటే నేనంటే మీకు తెలియదు, నా వీడియో చూడడం అవసరం కూడా లేదు మీకు. సో నా వీడియో అయితే స్కిప్ చేసేస్తారు. కాకపోతే నేనైతే నా వీడియోలో కొంచెం యూనిక్నెస్ యాడ్ చేయడం వల్ల, మీకు నచ్చడం వల్ల మీరైతే ఇంకా చూస్తుర్రు నా వీడియోని. సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్, యూనిక్ ఉండాలి మన వీడియోలో. ఇప్పుడు అయితే మనం థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెట్టినప్పుడు మీరు టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ పర్ఫెక్ట్ ఉండాలి. వీటి గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో టైటిల్, ట్యాగ్స్ గురించి వీడియో చేయమని అంటే నేను తప్పకుండా మీకోసం అయితే చేస్తాను. సో మీకు ఆ వీడియో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కావాలంటే తప్పకుండా చేస్తాను. ఇంకా ఎడిటింగ్ గురించి కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. దేనికి ఎక్కువ కామెంట్స్ కానీ, లైక్స్ కానీ వస్తుంటే నేను ఆ వీడియోని అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో మీరు టైటిల్, ట్యాగ్స్ అనేది పర్ఫెక్ట్గా కానీ ఇస్తే చాలామంది తెలుగులో టైప్ చేసి అయితే టైటిల్ అయితే ఇస్తారు. అలా చేస్తే మన వీడియో అనేది తెలుగు వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ మొత్తం ఇండియాలో ఉంది కాబట్టి అమెరికా మొత్తం, ఫారెన్ కంట్రీస్ మొత్తం చూస్తారు, వరల్డ్ వైడ్ చూస్తారు మన వీడియోని అయితే. సో మీకు తెలియదు కానీ మన వీడియోస్ అయితే చాలా అవుటర్ కంట్రీస్ కూడా వెళ్తాయి, ఫారెన్లకు కూడా వెళ్తాయి. మీరు కానీ ఇలాంటి టైటిల్స్ పెడితే మాత్రం ఎవరు చూడరు. మీరు ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టిరంటే మొత్తం పాన్ ఇండియాలో చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పాన్ ఇండియా ప్లాట్ఫామ్, మొత్తం వరల్డ్ చూస్తుంది మన వీడియో. సో మీరైతే చాలా యూనిక్ టైటిల్ పెడితే మాత్రం చాలామంది చూసే అవకాశం ఉంటుంది. థంబ్నెయిల్ హైజీక్ ఉండాలి. థంబ్నెయిల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ అయితే పెట్టాలి. థంబ్నెయిల్లో కూడా మీరు తెలుగు కీవర్డ్స్ పెడతారు. తెలుగు కీవర్డ్స్ అయితే కేవలం తెలుగు వాళ్ళే చూస్తారు గైస్. నేను మీకోసమే చెప్తున్నాను, తెలుగు వాళ్ళే కాదు అలాంటి ఏం కాదు. మన వీడియో పక్క వాళ్ళకి కూడా వెళ్తే ఇంకా ఎక్కువ రీచ్ వస్తుందని నేను చెప్తున్నాను. మీరు కానీ ఇంగ్లీష్లో పెడితే మాత్రం చాలామందికి చూసే అవకాశం ఉంటుంది, ఇంకా వీడియోస్ కూడా. సో వీడియోని అయితే ఎక్కువ థంబ్నెయిల్ కానీ, టైటిల్ కానీ చాలా మంచిగా అయితే టైటిల్ అయితే ఫామ్ చేయండి. నేను ఎందుకంటే మీరు కానీ ఒకవేళ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే నేను అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను దీని గురించి డెప్త్గా. హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయాలి ఎక్కువ, మంచి హ్యాష్ ట్యాగ్స్. కొన్ని మీరు హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని పెట్టవచ్చు. హ్యాష్ ట్యాగ్ వైటీ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ వాడితే మన వీడియోకి ఎక్కువ రీచ్ ఇస్తుంది యూట్యూబ్. ఎందుకంటే ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ కొన్ని మిలియన్స్లలో యూజ్ చేస్తారు కాబట్టి. యూట్యూబ్ ఛానల్ అనేది ఒక డ్రీమ్. ఒక యూట్యూబ్ ఛానల్లో గ్రో కావాలంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి గైస్. యూట్యూబ్ని గ్రో చేసుకోవాలనుకుంటే ఎలాంటి షార్ట్ కట్స్ అయితే ఉండవు, మనం లాంగ్ కట్సే వాడాలి.
షార్ట్ కట్స్ వాడే వాళ్ళ ఛానల్స్ ఆరామ్సే వెళ్ళిపోతాయి, డిలీట్ అయిపోతాయి. మీరు లాంగ్ కట్ వాడారనుకో లాంగ్ కట్ లేక మీ ఛానల్ కూడా చాలా లాంగ్ అయితే ఉంటుంది మీతో పాటు. సో ఆర్గానిక్గా వ్యూవర్స్ని గెయిన్ చేసుకోండి, ఒరిజినల్ వ్యూవర్స్ని గెయిన్ చేసుకోండి. మీరు ఎక్కడన్నా పెయిడ్గా కొన్నారనుకో వ్యూవర్స్ని, సో మీ ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది. అలాంటి పనులు అయితే చేయొద్దు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు. ఇంకా మన ఛానల్ నేమ్ అయితే ఓయ్ సెల్ఫీ అని అయితే పెట్టినాను. మీకు కానీ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నాకు రెమో మూవీ అంటే చాలా ఇష్టం గైస్. సో నేనైతే రెమో మూవీ ఇష్టం కాబట్టి ఈ పేరు అయితే పెట్టినాను ఓయ్ సెల్ఫీ అని. మీకు కూడా నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేసి చెప్పండి బాగుందా లేదా అని. నాకైతే నచ్చింది కాబట్టి పెట్టేసాను. ఇంకా మన ఛానల్ లోగో కానీ ఎలాంటివన్నీ ప్రొఫెషనల్గా పెట్టుకోవాలి మీరు అందరూ. మన ఛానల్ లుక్ అనేది ఒక ప్రొఫెషనల్ ఉంటే చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అరే బాగుంది కదరా అని థంబ్నెయిల్ కానీ లోగో కానీ అరే బాగున్నాయి రివ్యూవి అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటే అలా కూడా. సో మనది ప్రొఫైల్ అనేది హైజీగా మెయింటైన్ చేయాలి, అంటే ప్రొఫెషనల్ లెక్క. లోగో అనేది హై క్వాలిటీలో అప్లోడ్ చేయండి. సో లోగో కూడా చాలా బాగుండేటట్టు చూసుకోవాలి. సో ఇవాళ వీడియో ఇంత గైస్. బాగుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ ఓయ్ సెల్ఫీస్.